సకృతపయేన మురారి సమర్చ. జీవితంలో ఒక్కసారి శ్రీ మహావిష్ణువుని పూజ చేశావా, ఎలా చెయ్యాలో అలాగా. క్రియతే తస్య యమేన నచర్చ. నీకు యముడితో వాదన లేదన్నారు. అదేమిటంటే నేను ఎప్పుడన్నా వాదించానా అంటామేమో. అంచకాలమునందు ఆయాసమున నిన్ను తలతు నిపుడి. ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోతుంటే గుటక పడదు. ఒక పక్క భటులు కనపడుతుంటారు. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములు అనేటటువంటి వాయువులు వెళ్ళిపోతుంటాయి. భటులు భయంకరమైన రూపాలతో వచ్చి పాశం వేసి పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. జీవుడు అటు ఇటు పారిపోతుంటాడు. చింకి చాప బయట వేసి షామియానా తర్వాత తెస్తారు. వీడిని కాళ్ళు చేతులు పట్టుకుని బయటికి పట్టుకెళ్ళి పడుకోపెట్టేస్తుంటే పిల్లల ఏడుపులు చెవిలో పడిపోతుంటాయి. అప్పుడు ఇంకా నారాయణ నేను అనగలిగేది. అప్పుడు ఒక్కసారి ఇది వెళ్ళిపోయిందా, అయ్యో స్వామి టైం అయిపోయిందా, ఒక్క రోజు ఇందులో పెట్టవయా, ఆ రోజంతా ఇంకా నీ నామం చెప్పుకుంటూ కూర్చుంటానంటే నిమిషం ఉండనివ్వరు. అందుకని స్వామి ఇప్పుడే నారాయణ అంటున్నాను.